ఉన్నాయి. ఎందుకంటే బాల్ ఠాకరే లాంటి రాజకీయవేత్తలు కూడా ఇక అందరికీ తెలుసో తెలీదో ఇంకా ముఖ్యంగా చాలా మంది మర్చిపోయినటువంటి ఆంధ్రపత్రికలోనే ఉమెన్ అని వచ్చావు. ఉమెన్ కార్టూనిస్ట్, మొట్టమొదటి రాజకీయ కార్టూనిస్ట్ తెలుగులో. అంటే నిజానికి ఆయన తెలుగు ఆయన కాదు, ఆయన కేరళలో పుట్టినటువంటి ఉమెన్. ఆయన కార్టూన్ వేసి ఆంధ్రపత్రిక చాలా పాపులర్ చేసింది. లోకం పోకడా అని చెప్పి తర్వాత కోల్పోయింది. రాజకీయ కార్టూన్ ఉమెన్ వచ్చాయి, ఉమెన్ కార్టూన్. ఆ ఉమెన్ గురించిన విశేషాలు చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఆ ఉమెన్ కార్టూన్ లో ఆయనకి తెలుగు రాదు కదా, ఆయన ఇంగ్లీష్ లో క్యాప్షన్ రాసి పంపిస్తే ఆ భారత ఎడిటర్ అయినటువంటి శివలంక రాధాకృష్ణ గారు, శివప్రసాద్ గారు దాన్ని తెలుగులుగా అనువాదం చేసి ఆ బొమ్మ మీద అక్షరాలు, తెలుగు అక్షరాలు పెట్టి ప్రింట్ చేసేవారు. అలాగే ఉమెన్ చాలా గుర్తుపెట్టుకోదగినటువంటి కార్టూనిస్ట్. వాడు మనం తలుచుకోవాల్సినటువంటి వాడు తెలచెట్టి రామారావు గారి పేరు. ఎందుకంటే ఇవాళ కార్టూనిస్ట్ దినోత్సవం అని మనం తెచ్చుకున్నాం కాబట్టి, ముఖ్యంగా తెలుగు కార్టూనిస్ట్ దినోత్సవం మే నెలకే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1784లో మొట్టమొదటి మే 9వ తారీఖే. యాక్చువల్ కార్టూన్ కూడా మొదలైంది కూడా మే నెలలోనే. ఇలాంటి కార్యక్రమం ఎన్నో ముందు జరగాలి. అలాగే ముఖ్యంగా మరి మమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తున్న హాస్యానందం రామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. మరి చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి నేను వాళ్ళకి మరి ఈ రోజుల్లో కార్టూన్స్ చూసి కూడా కరువైపోయింది, ఎవరు చూడలేదు. కానీ ఈ రోజుని ఇప్పటికి కూడా మరి కార్టూన్స్ని ఎంతలా ప్రోత్సహిస్తున్నారు నిజంగా. మరి లేదండి, కార్టూన్ ద్వారానే అర్థం ఇదివరకు చందమామ ఎక్కువ మన గీతల్లోనే మరి మంచి సామాజిక రుగ్మతలు కానివ్వండి, లేదంటే వేరే విషయాలు కానివ్వండి, ఏదైనా సరే ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉన్న అంశమే కార్టూన్ అండి. అందుకే నిజంగా మరి కార్టూన్ రంగం వర్ధిల్లాలి, కార్టూనిస్టులు వర్ధిల్లాలి. అదేవిధంగా ప్రేక్షకులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇవాళ మీకు 3వ బహుమతి వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా గర్వంగా అది యాక్చువల్గా నాకు ఇంతకుముందు కాన్స్టిట్యూషన్ ప్రైజ్ వచ్చింది సార్ 2 years. తర్వాత మరి ఈసారి మరి 3rd ప్రైజ్ కూడా నిజంగా చాలా గర్వకారణం అండి. ఇంతకుముందు కూడా చాలా అవార్డులు ఇస్తున్నాను, కానీ ఇది నాకు ప్రత్యేకమైనది. మరి తప్పనిసరిగా తర్వాత రాబోయే సంవత్సరాలు కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడానికి కూడా నేను ఈ విధంగా కృషి చేస్తాను. ఇంతకుముందు చాలా అవార్డులు ఇచ్చేసాను నాకు. విజయవాడలో తీసుకోవడం జరిగిందండి అవార్డులు చాలా. ఈ సంస్థ గురించి సార్ ఈ అరేంజ్ చేసిన సంస్థ అంటే మన మరి హాస్యానందం రామ్ గారు ఉన్నారు కదండి, ఆయనే చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి మరి విజయవాడ నుంచి వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆగకుండా మరి నిజంగా చేయడంలో ఆయన కృషి మనం ప్రశంసనీయమండి. అలాగే మా హరికృష్ణ గారు నిజంగా మరి అలాగే మన ఈ సభకి రాలేదు రమణ్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా నిజంగా మరి చాలా ప్రోత్సహిస్తున్నారు కార్టూనిస్టులని. మరి అలాంటి మహానుభావుల వల్లే మాలాంటి ఎక్కడో ఉన్న కార్టూనిస్టులు ఈ విధంగా మరి ఎక్స్పోజ్ అవ్వడానికి, అదేవిధంగా ఇంకా మంచి కార్టూన్ చేయడానికి కూడా మాకు మరి చాలా సహకారం అందిస్తారండి. వాళ్ళకి అది కూడా ఉంది సార్. అది కూడా మన కార్టూనిస్ట్ అందరూ కలిసి ఒక యూనిటీ కింద ఏర్పడాం సార్. మొన్నే మనకి రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు మేము ఒక యూనిట్ కింద ఏర్పడి తప్పనిసరిగా మళ్ళీ ప్రభుత్వ పరంగా కూడా నంది అవార్డులు ఇస్తారు కదా సార్, వివిధ రంగాల్లో నంది అవార్డులు ఇస్తూ ఉన్నారు. మరి మాది కూడా కార్టూన్ అనేది కూడా ఒక రంగమే కాబట్టి దీంట్లో కూడా ఒక నంది అవార్డు అనేది లేదంటే వేరే ఏదో ప్రోత్సాహం ఏదైనా ఇస్తే కనుక మాకు చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఆ విధంగా ముందుకు వెళ్తున్నామండి. అలాగే మేమందరూ కూడా వివిధ జిల్లాల్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాలే కాకుండా మిగతా రాష్ట్రంలో కార్టూన్ అందరూ కూడా ఒక యూనిటీ కింద ఏర్పడ్డాం. తప్పనిసరిగా ముందు మరి సమాజంలో కొన్ని మరి ఇమ్యూనేషన్ కార్టూన్స్ ఉంటుంది సార్. ఇదేంటంటే మనకి ప్రజెంట్ మనకి ఈ సెల్ ఫోన్ అంటే చాలా ఉపయోగకరంగా ఉంది, అలాగే ప్రమాదకరంగా కూడా ఉంది. అందుకని ఈ సెల్ ఫోన్ అనేది విద్యార్థులు కానివ్వండి, లేదంటే వేరే కొంతమంది వ్యక్తుల్ని అంటే పాతాళానికి తొక్కేస్తున్న విధంగా నేను కార్టూన్ వేయడం జరిగిందండి. దీనికి నాకు 3rd ప్రైజ్ ఇచ్చి చూడడం జరిగింది. అంటే దానికి ఏదైనా సరే మన టెక్నాలజీని మంచిగా వాడుకుంటే మంచి జరుగుతుంది, చెడుగా వాడుకుంటే మరి చెడు ఫలితాలు వస్తాయి. ఇంచుమించుగా ఒక 300 members అలా ఉన్నారు సార్ కార్టూనిస్ట్. నేను ఇంచుమించుగా 10 years నుంచి ఉన్నాను సార్. మీరు దేంట్లో కార్టూన్ చేస్తున్నారు ప్రస్తుతానికి హాస్యానందం ఒకటి, తర్వాత సహరి ఆన్లైన్ మ్యాగజైన్ ఉంటుంది సార్. అదేవిధంగా మళ్ళీ వేరే చిన్న పత్రికలు ఉన్నాయి. మీకు అంతా ఇప్పుడు ఆన్లైన్ వెబ్బే కదా సార్. అదే ప్రింటెడ్ పత్రిక వస్తుంది హాస్యానందం అండి. దానివల్ల ఏంటంటే కార్టూన్స్ ఎక్కువ ప్రజల్లోకి వెళ్తున్నాయి హాస్యానందం పత్రిక. నా పేరు ఎన్ సునీల్ బాబు అండి. నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను.
ఎంఎస్సీ బీఈడి ఇంగ్లీష్ టీచర్ని. అండ్ మాది అయితే అమలాపురం అండి, కోనసీమ జిల్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.